ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే నేను మీకు మామిడి చెట్లకి సంబంధించి ఒక టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే మామిడి చెట్లు ఎలా కరెక్ట్గా పెంచుకుంటే మీకు గ్రోత్ బాగుంటాయి, లేదా పళ్ళు అనేవి మీకు ఫ్రూట్స్ అనేవి టైంకి రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నీకు ఒక టిప్ చెప్తాను. మామిడి చెట్టు యాక్చువల్లీ ఏంటంటే మీకు మామిడి చెట్టు బాగా ఎదుగుతుంది, అది చిగురు బాగా ఎక్కువ వస్తుందని చెప్పి అలా వదిలేయకూడదండి. మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ కటింగ్స్ అనేవి పూర్నింగ్ అంటారు, కటింగ్స్ అనేవి సరిగ్గా చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే ఎలాగంటే సపోజ్ ఇదే కొమ్మ ఉందనుకోండి, చూడండి ఈ కొమ్మ ఉందనుకోండి, ఈ కొమ్మ స్ట్రైట్గా ఎదగాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇలా వీ షేప్లో ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఎదగాలి. వీళ్ళు ఏం చేశారంటే చూడండి ఇక్కడ కట్ చేస్తారు కదా, ఇలా ఎందుకు కట్ చేశారంటే ఇలా కట్ చేయడం వల్ల సైడ్ నుంచి ఎదుగుతాయి. అంటే సైడ్ నుంచి ఎదగడం మొదలు పెట్టడం వల్ల వెడల్పు ఎదుగుతుంది కదా. చూడండి ఇక్కడ స్ట్రైట్గా వచ్చే కొమ్మని మళ్ళీ ఇక్కడ చిగురు వస్తుంది, ఎదిగే కొమ్మని కట్ చేస్తారు. కట్ చేసేయడం వల్ల సైడ్ నుంచి వచ్చే కొమ్మలు కదా. మళ్ళీ దీనికి చూసుకోండి, చూడండి ఇది ఎలా స్ట్రైట్గా ఎదిగిందే, చూడండి స్ట్రైట్గా ఎదుగుతుంది. దీన్ని కట్ చేస్తారు, కట్ చేసేయడం వల్ల మళ్ళీ సైడ్ నుంచి వచ్చాయి. అలాగా ప్రాసెస్ అనమాట. చూడండి మళ్ళీ ఇప్పుడు ఇది ఎదుగుతుందా, దీన్ని మనం ఎదగనివ్వకూడదు. ఇక్కడ ఇది ఈ కొమ్మ అనేది కట్ చేసుకుంటే ఈ సైడ్ నుంచి ఇప్పుడు ఇది ఎలా ఎదుగుతుందో అలా సైడ్ నుంచి ఎదుగుతాయి. చూడండి ఇప్పుడు ఇది మనం ఇది కట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ సైడ్ నుంచి ఎదుగుతాయి. అలా ప్రతి కొమ్మకి మీరు చూసుకోండి, ఏ కొమ్మకు చూసినండి. అలాగే చేయడం వల్ల ఏంటంటే మీకు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది వెడల్పు, అంటే ఎండ అనేది బాగా తగులుతుంది. ఇంకోటి మొక్క అనేది మీకు చెట్టు అనేది వైడ్గా ఎదుగుతుంది. అప్పుడు మీకు నీడ ఎక్కువ ఎదుగుతుంది, ఎండ కూడా తగులుతుంది. సో అప్పుడు మీకు మొక్క అనేది ఇంకా హెల్తీగా ఎదుగుతుంది. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే నేను మీకు చెప్పిన టిప్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో చూసారు కదా, దీన్నే పూర్నింగ్ ప్రాసెస్ అంటారు. మీకు తెలియకపోతే కనుక గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఏంటనేది అర్థమవుతుంది.